ఊర్మిళాదేవి కోరుకున్న వింతవరం. రావణ సంహారం జరిగిపోయింది. రాములు వారు దిగ్విజయంగా అయోధ్యకు చేరుకున్నారు. మధ్య ముహూర్తంలో అంగరంగ వైభవంగా ఆయనకు పట్టాభిషేకం జరిగింది. ఒకరోజున రాములు వారు సభలో కూర్చుని ఉండగా యుద్ధానికి సంబంధించిన విషయాలు చర్చకొచ్చాయి. 14 ఏళ్ల పాటు నిద్రాహారంలో లేని మనిషే ఇంద్రజిత్తుని చంపగలడు అని. లక్ష్మణుడు అలా 14 ఏళ్ల పాటు నిద్రాహారం లేకుండా గడిపాడు కాబట్టే ఆయన ఇంద్రజిత్తుని సంహరించగలిగాడు అని ఎవరో గుర్తు చేశారు. ఆ మాటలు విన్న రాముల వారికి ఒక అనుమానం వచ్చింది. 14 ఏళ్ల పాటు మమ్మల్ని కంటికి రెప్పలా కాచుకుని ఉండేందుకు నువ్వు నిద్రపోలేదని నాకు తెలుసు. నీ భార్య ఊర్మిళ ఇక్కడి అంతఃపురలో ఆ నిద్రని అనుభవించిందని తెలుసు. కానీ రోజూ నీకు అందించిన ఆహారాన్ని ఏం చేశావు అని అడిగారు. మనం వనవాసం చేస్తున్నన్నాళ్ళు నాకు అందించిన ఆహారాన్ని పంచవటిలోని ఒక చెట్టు త్రోవలో ఉంచేవాడిని అని జవాబిచ్చాడు లక్ష్మణుడు. లక్ష్మణుడు చెప్పిన మాటలు సబబుగానే తోచాయి గాని సరదాగా ఆ ఆహారపు పొట్లాలన్నీ ఒకసారి లెక్క పెడదామని అనుకున్నారట. దాంతో వాటిని రప్పించి సైనికులతో లెక్కించారు. కానీ లెక్కలో ఒక 7 రోజుల ఆహారం తగ్గినట్లు తెలిసిందే. లక్ష్మణ, ఓ 7 రోజుల పాటు ఆహారంగాని ఆరగించావా ఏం అని పరిహాసంగా అడిగాడట రాములవారు. అన్నయ్య, మొదటి సందర్భంలో తండ్రి గారి మరణ వార్త తెలిసిన రోజున మనం ఆహారం తీసుకోనే లేదు. రావణాసురుడు సీతమ్మను అపహరించిన రోజున ఆహారాన్ని తీసుకోవాలన్న ధ్యాసే మనకు లేదు. రావణుడు మనల్ని పాతాళానికి ఎత్తుకుపోయిన సందర్భంలో 3వ ఆహారాన్ని సేకరించలేదు. నేను ఇంద్రజిత్తు సంబంధించిన బాణానికి మూర్ఛిల్లిన రోజున ఎవరూ నాకు ఆహారాన్ని అందించే ప్రయత్నమూ చేయలేదు. మర్నాడు ఇంద్రజిత్తుతో భీకరమైన పోరు జరిగే సమయంలోనూ ఆహారాన్ని నాకు అందించే సమయమే చిక్కలేదు. ఇక రావణాసురుని సంహారం జరిగిన రోజున బ్రహ్మహత్య పాతకం జరిగిందన్న బాధతో ఆహారాన్ని అందించలేదు. మర్నాడు రావణుని కోసం విలపిస్తున్న లంకవాసులకు తోడుగా మన సేన కూడా ఉపవాసం చేసింది. ఇలా 7 సందర్భాలలో అసలు ఆహారం నా చేతికి అందే పరిస్థితే రాలేదు అని బదులిచ్చాడు లక్ష్మణుడు. లక్ష్మణుడి నిబద్ధతకు రాముల వారి మనసు కరిగిపోయిందని వేరే చెప్పాలా? అదే సమయంలో ఊర్మిళ పట్ల కూడా ఆయన ప్రసన్నులయ్యారు. తల్లి, వనవాసంలో నువ్వు ప్రత్యక్షంగా మాతో పాటు లేకపోయినా ఇక్కడ నువ్వు చేసిన త్యాగంతోనే మేము అక్కడ అన్ని సమస్యలని తట్టుకుని నిలబడగలిగాము. అందుకే సీతా లక్ష్మణులతో పాటుగా నువ్వు కూడా మా పక్కనే ఆసీనురాలిపై ఉండు అన్నారట. రాములు వారి అనుగ్రహానికి ఊర్మిళ కళ్ళు చెమ్మగిల్లాయి గాని, ప్రభు, నాకు నీ పాదపద్మాల దగ్గర చోటుంటే వేరే వరమేమీ వద్దు. ప్రతిరోజు నీ పాదాల చింతకి చేరుకుని నా అనుగ్రహాన్ని పొందే నైవేద్య రూపంలో నేను ఉండేలా అనుగ్రహించు అని వేడుకుందట ఊర్మిళ. కలియుగంలో పూరి క్షేత్రంలో నేను కృష్ణుని అవతారంలో వెలుస్తాను. నా సోదరుడు లక్ష్మణుడు బలరాముని రూపంలో నా తోడుగా ఉంటాడు. నువ్వు విమలాదేవి అవతారంలో ఆ ఆలయంలోని క్షేత్రపాలకురాలిగా వెలుస్తావు. అక్కడ నిత్యం రూపొందించే మహాప్రసాదంలో కొలువై ఉంటావు అంటూ వరాన్ని అందించాడట. ఆ వరం కారణంగా ఇప్పటికీ పూరిలోని జగన్నాథుని ఆలయం పక్కన విమలాదేవి ఉపాలయం కనిపిస్తుంది. అక్కడ నిత్యం తయారు చేసే మహాప్రసాదాన్ని ఆ అమ్మవారికి నివేదించిన తర్వాత గాని భక్తులకు అందించరని చెబుతారు. పూరిలో నిత్యం 56 రకాల ప్రసాదాలతో వైభవోపేతమైన నైవేద్యం రూపొందించే విషయం తెలిసిందే. ఆ మహాప్రసాదం వెనుక ఉన్న కథలలో ఈ ఊర్మిళాదేవి కథ కూడా విస్తృత ప్రచారంలో కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.